వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉండేనట. అంటే ఏంటంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆమె భార్య ఏంటంటే ప్రెగ్నెంట్ 9th month. ఆ భర్త ఏంటి అంటే ఆమె కోసం చాలా భర్తకి ఎట్లా ఖచ్చితంగా ఉంటుంది కదా, ఒక పెయిన్ ఉంటుంది కదా. అరే అంత కష్టపడుతుంది, మనమే అన్ని పనులు చేయాలి అని ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఆలోచనతో తను కూర్చోబెట్టి అన్ని పనులు తనే చేస్తున్నాడు. కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మనకి కార్గిల్ వార్ వచ్చింది. కార్గిల్ వార్ వచ్చినప్పుడు ఇవన్నీ కాదు అనుకుని పోవన్నా వద్దా అనేటటువంటి ఒక సంకట స్థితి. ఎప్పుడైతే నేను రామకృష్ణ ఆదిలాబాద్ అని చెప్పినా కదా, వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి స్టోరీ ఇది. ఆయన చెప్పిండు నాకు ఆ రోజు కూర్చున్నప్పుడు. వాళ్ళ నాన్న మా అమ్మకి ఇట్లా ఏముండన్నా, నేనే అప్పుడు కడుపులో ఉన్నది, సిచ్యువేషన్ ఇట్లుంటే పోవన్నా వద్దా అనే ఆలోచన ఉండే అన్నప్పుడు మా అమ్మ చెప్పింది, వద్దొద్దు నువ్వు పో అని. అదంతా చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న, అంటే అక్కడనే కూర్చున్నప్పుడు ఒక 4 లైన్లు వచ్చినాయి. ఆ లైన్లు చెప్తాం మీకు. ఆమె చెప్పింది ఆయనతోటి, పోయిరా బావా పోయిరా, తల్లి భారతి సేవ చేసి నువ్వురా, పోయిరా బావా పోయిరా, ఒంటి గుంటానా నీ బాధపడమాకయ్యా, సంటోడు లోపల గడబడ చేస్తాడు, ఒంటి గుంటానా నీ బాధపడమాకయ్యా, సంటోడు లోపల గడబడ చేస్తాడు, సూర్య చంద్రులు 2 నిన్ను నన్ను ఒకటి, పైకప్పు కిందే కనిపించుతారయ్యా, పోయిరా బావా పోయిరా, తల్లి భారతి సేవ చూసి నువ్వురా, పోయిరా బావా పోయిరా. ఏ చోట నువ్వున్నా నీ మనసు నాదేగా, ఏ చోట నువ్వున్నా నీ మనసు నాదేగా, నీకంట ఎవరున్నా ఆ కంట నేనేగా, కంట నీరు జార నీకు నన్ను నువ్వు విడిపోకు, కంట నీరు జార నీకు నన్ను నువ్వు విడిపోకు అన్నాడు. పిల్లలు పంపించిన తర్వాత ఆర్మీ అది అయిపోయింది. ఆ తర్వాత ఫైనల్గా ఈమెకి ఇక్కడ 9th month అయిపోయింది. బాబు కూడా పుట్టిన తర్వాత ఆర్మీ వాళ్ళు వచ్చినట్ట. వస్తున్నప్పుడు అప్పుడు ఏంటి ఫోన్లు మీద ఏం లేవు కదా. వచ్చిన తర్వాత విషయం ఏమైంది అంటే, ఆర్మీ వ్యాన్ వస్తామంటే నిజంగా నా కొడుకుని చూడడానికి నా తండ్రి వస్తున్నాడు, తనకు చూపించాలి అనే ఆతృత ఉన్నది తల్లి. వచ్చిన తర్వాత ఆర్మీ వాళ్ళు ఆ తండ్రి యొక్క యూనిఫామ్ తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అమ్మా క్షమించు, చాలా చాలా అనుకున్నాం కానీ బ్రతికించలేకపోయినాం అన్నప్పుడు ఆ తల్లి ఆ కొడుకును ఆ ఆర్మీ యూనిఫామ్ తీసుకొని ఆ తండ్రి ఫోటో దగ్గరికి పోయి ఆమె అన్న మాట, దిగులు పడకు బావా దిగులు సంతాకు, నీ తల్లి రక్షణకై నీ అంశను పంపిస్తాను, దిగులు సంతకు బావా దిగులు సంతాకు. నీ కొడుకు పుట్టిండు కదా బావా, నువ్వు ఒట్టిగా పోలేదు, నువ్వు బాధపడకు, నువ్వు కొడుకునిచ్చిపోయినావు ఈ తల్లికి, ఈ తల్లిని కాపాడుకోవడానికి నీ రక్తాన్ని ఇచ్చినావు నాయన, నువ్వు నీ కొడుకుని తీసుకుపోతా, మళ్ళా అదే ఆర్మీలో నేను నిలబెడతా. అట్లాంటి తల్లులకు మనం కొట్టాలి చప్పట్లు. ఖచ్చితంగా అట్లాంటి తల్లులు ఉన్నారు కాబట్టే ఈరోజు మనం ఇంత సేఫ్గా ఇక్కడ ఉన్నాం. అమ్మా దయచేసి ఈ దేశం గురించి ఆలోచించుర్రి. ఈ దేశం గురించి ఎంతో కొంత మీకు చేతనైనంత మీ చుట్టూ ఈ సమాజం పట్ల ఒక బాధ్యతతో ఉండండి, పనిచేసే ప్రయత్నం చేయండి. చేస్తారా? దేశం అనగానే పోయి మనం ఆర్మీలో బార్డర్లో నిలబడాల్సిన అవసరమే లేదు. మరి బార్డర్లో వాళ్ళు మన కోసం ఇంత పని చేస్తున్నందుకు మన బాధ్యత మన చుట్టూ ఉన్నటువంటి సమాజం పట్ల ఒక నిబద్ధతతో ఉండడం. ఉందామా? ఒక్క దగ్గర నుంచి వాయిస్ రాలేదు. ఉందామా? ఖచ్చితంగా ఉండాలి. ఈ దేశాన్ని విశ్వగురు భారత్ చేయాల. ఆ రోజు వేరే ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా సరే మీ దగ్గరకు వచ్చి పనిచేయాలి. అరే మీ కంపెనీలో పనిచేస్తే వాళ్ళు చాలా మంచిగా బ్రతకగలుగుతారు అనే అభిప్రాయం వాళ్ళకు రావాలి, వాళ్ళకు ఉండాలి. అట్లా అది త్వరలో వస్తుంది. ఈరోజు ప్రపంచంలో మన దేశం 4-3 ఆర్థిక వ్యవస్థ మధ్యలో కొట్టుకుంటుంది. ఇది నెంబర్ 1 పొజిషన్లో పోవాలంటే ఈ రోజు ఉన్నటువంటి యువతే మీరు తీసుకుపోగలుగుతారు. తీసుకుపోదామా? ఎందుకు నేను గట్టిగా మాట్లాడితే మీరు గట్టిగా మాట్లాడతారా? తీసుకుపోదామా? బరాబర్ తీసుకుపోవాలి. మీ కింద పని చేయాలి, మీరు ఒకళ్ళ కింద పని చేస్తారు కాదు.